సృష్టికి పూర్వమే పరమేశ్వరుడు శక్తి సైతరే ఉన్నాడు. కానీ సృష్టిని విస్తరింపజేసే క్రమంలో ఆయన ప్రజాపతులు బ్రహ్మదేవుడి నుంచి వ్యక్తమైన తర్వాత ఆ ప్రజాపతులకి వంశవిస్తార బాధ్యతని బ్రహ్మదేవుడు అప్పగించినప్పుడు దక్షుడు ప్రత్యేకించి వచ్చి నమస్కారం చేసుకుని ప్రజాపతిగా నా బాధ్యత నేను చేయగలిగే శక్తిని ప్రసాదించని బ్రహ్మని ప్రార్థన చేస్తే, ఎవరైనా శక్తి తపస్సు వల్ల పొందుతారయ్యా, కనుక నువ్వు తపస్సుతోనే దాన్ని పొందాలి అని వివరించాడు. అప్పుడు దక్ష ప్రజాపతి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి మంత్రం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అది శక్తి మంత్రం. అంటే అమ్మవారు అప్పటికి ఉన్నారు, అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ శక్తి మంత్రంతో తపస్సును ఆచరించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శక్తి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. అంటే అమ్మా, నువ్వు నాకు కుమార్తెగా కలగాలి. నువ్వు కుమార్తెగా కలిగితే నీ అనుగ్రహం చేతే నీ అంశలు నాకు కూతుర్లుగా కలుగుతారు, తద్వారా నేను వంశవిస్తారం చేయగలను అని ప్రార్థిస్తే ఆ తల్లి అలాగేనని చెప్పి కుమార్తెగా కలిగింది. ఆమె పేరు సతీదేవి. తర్వాత అమ్మ యొక్క విభూతులు అనేక రూపాలుగా కుమార్తెలుగా కలిగారు. వారిని ఉత్తములైన ఋషులకు ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. వారి వల్ల సత్సంతానం కలిగి సృష్టి విస్తరిస్తున్నది. కానీ అమ్మవారు పుట్టకముందే దక్షుడితో ఒక మాట చెప్పారు. నేను నీ కడుపును పుట్టినప్పుడు నాకు శివునికిచ్చి వివాహం చేయాలి అని చెప్పింది ఆమె. అలాగే అన్నాడు అప్పటికి. కానీ కుమార్తెగా కలిగిన తర్వాత క్రమంగా ఈమె నా కూతురు అనే భావం ఏర్పడి నేను అలా చెప్తే అలా వింటుంది అనుకున్నాడు. ఇది ఒక సైకాలజీ అండి. అమ్మవారుగా ఉపాసించినప్పుడు గొప్పదే, కూతురైనప్పుడే నా కూతురే కదా అని భావం ఏర్పడింది. అయితే అతనికి ఎందుకో రుద్రుడు అంటే పడదు. ఎందుకు అంటే అది ప్రారంధం అంతే. కొంతమందికి ఎందుకో ఒక దేవతాద్వేష ఏర్పడుతుంది చెప్పలేం. అతని కారణాలు అతనికి ఉంటాయనుకోండి. మొత్తానికి శివుడు అంటే ఏమిటో ఆ తత్వం తెలియక శివుడికిచ్చి వివాహం చెయ్యదలుచుకోలేదు. కానీ అమ్మవారి సంకల్పం ప్రకారంగా అదే జరిగింది. ఇతనికి చెయ్యక తప్పలేదు. అయితే అజ్ఞానం చేత శివుడు లేని యజ్ఞం చేయాలని తలపెట్టాడు. శివుడిని అవమానించాలని ఉద్దేశంతో యజ్ఞం చేశాడు. శివుడికి మానము అవమానము రెండూ ఒకటే. ఇతడు చేసేటువంటి యజ్ఞం వల్ల తనేమి గొప్పగా లబ్ధి పొందుతాడు ఈశ్వరుడు. సరే కానీ ఆయన ఊరుకున్నాడు. కానీ అమ్మవారు ఊరుకోలేదు. ఈశ్వరుడిని అవమానిస్తే అమ్మ సహించదు, అమ్మ క్షమించదు. అంటే అమ్మ అంటే ప్రకృతి. పరమేశ్వరుడిని అవమానిస్తే ప్రకృతి క్షమించదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఆ తల్లే దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అన్నట్లుగా ఆ తల్లి తనంత తాను వెళ్ళి దక్షుడికి బుద్ధి చెప్పింది. కానీ దక్షుడు వినలేదు. ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ. శివుడే దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు శంభు వేరు చేసి సాగింపవచ్చనే క్రియలు వెర్రివేల వైతి చెప్పుమా. నేను తెలుగులోనే చెప్పాను ఈ పద్యం. అందరికి అర్థమయ్యే తెలుగు, తేట తెలుగులో శ్రీనాథ మహాకవి చెప్తున్నాడు ఇక్కడ. శివుడే దాత భోక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు. యజ్ఞం చేస్తున్నావు అంటే యజ్ఞం చేయగలిగిన శక్తి శివుడిస్తేనే వస్తుంది. ద్రవ్యములు శివరూపములే. యజ్ఞమంతా శివస్వరూపము. యజ్ఞ ఫలప్రదాత ఈశ్వరుడు. అలాంటి ఆయన స్మరిస్తే కార్యములు మంగళమవుతాయి. శివో నామరూపాభ్యాం అన్నారు ఇక్కడ. శివ అంటేనే మంగళస్వరూపుడు. అలాంటి పరమమంగళస్వరూపుడైన శివుని పట్ల నీకు ద్వేషం ఏర్పడింది ఏమిటయ్యా? ఇదే మాట తీసుకుని విశేషించి భాగవతంలో ఒక మాట ఉంది. యద్వ్యక్షరన్నామ గిరేరి తన్రుణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర. ఎవడి యొక్క 2 అక్షరాల చిన్ని పేరుని ప్రసంగవశాత్తు పలికినా పాపాలు పోతాయో అలాంటి శివుని ద్వేషిస్తావా? ఎవడి నుదుటన అమంగళములు రాసిపెట్టుంటాయో వాడే మంగళస్వరూపుడిని శివుణ్ణి నిందిస్తాడు సుమా. శివుడు మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడా తండు శ్రోతవ్యుడా తండు ద్రష్టవ్యుడు ఆ తండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగ లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండు విశ్వాదికుండంచు ఆమ్నాయ సంఘాతమామ్రేడిత ప్రక్రియన్ తోరమయ్యాతనింజెప్పు సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు శాంతంబు అనంతంబు సత్తద్వితీయంబు అచించేక మధ్యంబు అవేద్యంబు దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు తత్తత్వమున్ వేద వేదాంత విద్యా మహావాక్య మీమాంసహంసుల్ విచారెంతు అధ్యాత్మయోగంబునన్ అని అమ్మవారు చెప్పారు. ఏమనుకుంటున్నా పరమేశ్వరుడు అంటే సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఉపనిషద్వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వు ఎప్పుడు దేని గురించి వినాలి, దేని గురించి అనుకోవాలి,
దేని గురించి చింతన చేయాలి అంటే ఒక్కటే, పరతత్వం, పరమేశ్వర తత్వం. అదొక్కటే వినవలసింది, అదొక్కటే అనవలసినది, అదొక్కటే అనుకోవలసినది. దృష్టి దాని యందే నిలపాలి, మిగిలినవన్నీ వ్యర్థములే అని ఉపనిషత్తు మనకి శాసించి చెప్పింది. అందుకే అతడే నిధిధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడాతండు. అతడు ఎవడనుకున్నావు? జన్మ స్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యముల్గాగా లోకంబులను పట్టిపాలార్చు రుద్రుండు. ఆయనే పంచకృత్యాలు చేసి లోకాల్ని నడిపేటువంటి రుద్రుడు అంటూ ఆమ్నాయ సంఘాతమాప్నేడిత ప్రక్రియం తోరమయ్యాతని చెప్పు. వేదములు మాటి మాటికి విషయాన్ని చెప్తున్నాయి తెలుసా నీకు? వేదవాక్యమే ప్రమాణమే అన్నారు. వేదాలు ఎక్కడ చెప్పేయండి? రుద్రుండు విశ్వాదుకుండంచు ఆమ్నాయ సంఘాతము, మొత్తం వేదములు చెప్తున్నాయి. ఎక్కడెక్కడ చెప్పాయంటే ఉపనిషత్తుల్లో విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఉంది. విశ్వాధికుడు రుద్రుడు, విశ్వమంతా వ్యాపించిన వాడైనా, విశ్వమును మించిపోయిన వాడైనా అని వేదములు చెప్తున్నాయే. యో అగ్నౌ అప్సు య ఔషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అని వేదము చెప్తున్నది. అగ్నియందు, వాయువునందు, జలమునందు అంతటా వ్యాపించిపోయిన రుద్రుడే ఘోర అఘోర రూపములతో జగత్తును నడుపుతున్న శివుడు. అలాంటి పరమేశ్వరుణ్ణి నువ్వు అవమానిస్తావా? అసలు ఈ దేవతలందరికీ బుద్ధి ఉందా లేదా? శివుడు లేని యాగానికి ఎందుకు వచ్చారు? ఏమి కుడువంగ వచ్చినారిండ్లు విడిచి హరుని వెలివెట్టినట్టి ఈ యాగమునకు పంచవదనుని కను జేవురించెనేని తక్షణంబున తమ యాండ్ర తాళ్ళు తెగవే. ఏమి చెప్పారండి శ్రీనాథ మహాకవి? ఏమి కుడువంగ వచ్చినారు, ఏం తినాలని వచ్చారు ఇక్కడికి? పంచవదనుడి కళ్ళు ఎరుపెక్కేయా? మీ భార్యల మెళ్ళలో తాళ్ళు తెగుతాయి, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ప్రాణాలు మిగలవు అన్నట్టు అలా హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ఎందుకంటే నాశనం కోసమే పుట్టినప్పుడు బుద్ధి ఎక్కడొస్తుందని ఇక్కడ అమ్మవారు తత్వం బోధించి వీడికి ఎక్కదని తెలిసి ఇంక దక్షుడు కూతురుగా ఉండకూడదు అని తలంచుకొని తన శరీరాన్ని యోగశక్తితో త్యజించింది. అప్పుడు వచ్చాడు వీరభద్రుడు. ఎలా వచ్చాడో నిన్న చెప్పుకున్నాం. దక్ష యజ్ఞం ధ్వంసమైంది. యజ్ఞం సగంలో ఆగిపోతే ప్రమాదం. అందుకే దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేసి, స్వామి నువ్వు క్షమించి దక్షుని అనుగ్రహించి యజ్ఞం పరిపూర్ణం చేయాలి అంటే, శివుడు ఎంత దయాస్వరూపుడంటే వెంటనే క్షమించి తాను తరలి వచ్చాడు ధ్వంసమైన యాగమండపానికి. శివుడు అడుగు పెట్టాడో లేదో అంతవరకు ధ్వంసమైన వాతావరణం అంతా తొలగిపోయి మంగళకరంగా మారిపోయింది. మొత్తం తెగిన తోరణాలు పచ్చగా మళ్ళీ మారిపోయే, పగిలిన పాత్రల్లో నిండు పాత్రలున్నాయి. మొత్తం యజ్ఞమంతా చక్కగా మళ్ళీ మారిపోయింది. శివుడు అడుగు పెట్టడంతోనే పరమ మంగళస్వరూపుడైన పరమేశ్వరుడు రాగానే అమంగళాలు అవే తొలగిపోయి ఆ దయామయుడు తిరిగి దక్షునికి మేకతలను అతికించి బ్రతికించాడు. ఇక్కడ యజ్ఞం పరిపూర్ణం చేశాడు, అన్నీ బాగున్నాయి. కానీ సతీ వియోగంతో బాధపడుతున్నాడు ఆయన. అదొక లీల. అసలు ఆమె ఆయనకి వేరుగా ఉంటుందండి. అతని సంతతానంద శక్తియా సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు. శివుడు జ్ఞానమైతే ఆవిడ ఆనందం, జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి. నా జ్ఞానం ఉంది కానీ దుఃఖం కూడా ఉందంటే జ్ఞానం లేదని అర్థం తెలుసుకో. జ్ఞానం అంటేనే ఆనందంతో కూడి ఉంటుంది. జ్ఞానానందమే భగవత్ స్వరూపము, అదే సచ్చిదానందం అంటాం. జ్ఞానం అంటేనే సత్తు చిత్తు, ఆ రెండిటి లక్షణం ఆనందం. శివుడు సచ్చిద్రూపుడైన జ్ఞానమైతే అమ్మ ఆనందం, అదే అమ్మవారంటేనే ఆనందం, వారికి వేరే లేదు. ఆయన లీలగా వేరైనట్టుగా వచ్చి ఆయన చేపట్టడం, మళ్ళీ శరీరం త్యజించడం, ఇదంతా ఒకానొక లీల. ఈ విధంగా తెలియజేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు తపస్సు కూర్చున్నాడు. అమ్మవారు దేవతల ప్రార్థన మేరకు హిమవంతునికి కుమార్తెగా కలిగినది. ఆ కలిగిన అమ్మకు పేరు పెట్టాడు కులోచిత నామ్న అన్నారు. ఇక్కడ శివపురాణంలో కులోచిత నామ్న అంటే తమ కులానికి ఉచితమైన పేరు పెట్టాట. తమ కులం ఏమిటి? పర్వత కులం. దానికి ఉచితమైన పేరు ఏమిటి? పార్వతి అని పేరు పెట్టారు. ఇక్కడ పార్వతి అంటే పర్వతరాజపుత్రి. అయితే ఎప్పుడు పర్వతరాజపుత్రి అయింది? పర్వతరాజు కూతురుగా పుట్టేక పార్వతి అయింది. అంతకుముందు పార్వతి కాదా? చెప్పండి. అమ్మవారు ముందే ఉన్నప్పుడు పార్వతి అనే పేరు ముందే ఉంది ఆవిడికి. అప్పుడు అర్థం వేరు, ఇప్పుడు అర్థం వేరు. ఇప్పుడు పర్వతరాజపుత్రి అర్థం వచ్చింది. అంతకుముందు ఏంటో అర్థం తెలుసా? పార్వతి అనే మాటకు అర్థం తెలుసుకుందాం. అసలు పర్వతానికి పర్వతం అని పేరు ఎందుకు వచ్చిందని అడగాలి. ఇక్కడ పర్వము అంటే కణుపు అని అర్థం. ఒక భాగం మరొక భాగంతో కలిసి ఉంటుంది, ముక్కలు కాదు, కానీ భాగంగా కనబడుతుంటుంది. అందుకే మనం వెదురు కణుపు, చెరకు కణుపు అంటాం. అవి ముక్కలు కావు కానీ భాగాలు కనబడతాయి, అంత కలిపి ఒకటే.
అలాగే పర్వతం కూడా అనేక రకాల శిఖరాలతో కలిసి ఉంటుంది, అంతా కలిపి పర్వముగా విస్తరిస్తోంది కనుక పర్వతము అని పేరు వచ్చింది. అయితే అమ్మవారు పార్వతి ఎలా అయిందయ్యా, ముందే పార్వతి ఎలా అయింది పర్వత సంబంధం కాకుండా అంటే, పర్వం అంటే కణుపు అని చెప్పాం కదా, భాగము కానీ ఒకటే. అలాగే శక్తి ఎప్పుడూ ఒకటే, కానీ ఇచ్ఛ జ్ఞాన క్రియ అనే 3 కణుపులుగా 3 పర్వములుగా వచ్చి విస్తరించింది కనుక ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే పర్వములతో విస్తరించిన శక్తి పార్వతి. ఇది పార్వతి శబ్దానికి అసలైన అర్థం అండి. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి వాళ్ళ లీలంతా అటువంటి పార్వతి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడనే విషయం తెలుసుకున్నది. ఈ లోపల ఒకరోసారి నారదుడు వచ్చాడు ఆమె చిన్నప్పుడే. హిమవంతుని ఇంటికి వచ్చినప్పుడు హిమవంతుడు చక్కగా ఆయనకి స్వాగతం పలికి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత పిల్లలున్న తల్లిదండ్రులకి ఎప్పుడు ఒక కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంతో నేను మా అమ్మాయి భవిష్యత్తు ఏంటో చెప్తారా అని గట్టి నారదుడు. అప్పుడు అమ్మాయి ఎదురుగా వచ్చింది, ఇంకా బాలండి. అప్పుడు చెయ్యి చాచింది నారదుని దగ్గర, చెయ్యి చూసి చెప్తాడని. ఆయన పులకించిపోయాడు. జగత్తును ఆదుకుని అమ్మవారి అభయహస్తం చూడగానే నారదుడికి ఆనందం కలిగి లోకరీతి కోసం ఆయన కూడా జాతకం చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. ఈమె చేతులు అన్ని సులక్షణాలే ఉన్నాయి. ఏకా విలక్షణ రేఖ త్వత్సుతాయా కరే గిరే, అన్ని సులక్షణ రేఖలు ఉన్నాయి, కానీ ఒక రేఖ విలక్షణంగా ఉంది అన్నాడు ఇక్కడ. అంతేగాని సులక్షణం కాదని లేదు, విలక్షణం అన్నాడు. దుర్లక్షణం కాదు, అది విలక్షణం. విలక్షణం అంటే ప్రత్యేకం. ఆ రేఖ బట్టి ఈమెకి ఎలాంటి మొగుడు వస్తాడంటే అన్నాడు. అప్పుడు హిమవంతుడు మేనాదేవి, ఆయన భార్య పేరు మేనాదేవి, పితృదేవతల మానసపుత్రిక ఆమె, ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటే ఈమెకు రాగబోయేటువంటి మొగుడు బైరాగి, ఇల్లు వాకిలి లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు, అగుణః అకామి, ఏ గుణములు లేనివాడు, ఏ కోరికలు లేనివాడు అయినటువంటి బైరాగి, మాతృపితృ వివర్జిత, తల్లిదండ్రులు లేనివాడు అనగానే ఇలాంటి వాడా అని భయం వేసింది వీళ్ళకి. అయితే ఒక మాట అంటాడు అక్కడ, కొన్ని లక్షణాలు కొందరి దగ్గర ఉంటే దరిద్రంగా ఉంటాయి, అవే లక్షణాలు కొందరి దగ్గర ఉంటే గొప్పగా ఉంటాయి సుమా అన్నాడు. చాలా అద్భుతమైన విషయాలు. ఏది పడితే అది ముట్టుకుంటాడు అంటే వినడానికి బాగోదు, కానీ సూర్యుడు తన కిరణాలతో అన్నీ ముట్టుకుంటాడు, అయినా పవిత్రుడే. కానీ ఆయన దగ్గర సరిపోయింది. ఏది పడితే తింటాడు అంటే అది మంచి లక్షణం కాదు, కానీ అగ్నిభట్టారకుడు దేన్నైనా భక్షిస్తాడంటే అగ్నిభట్టారకుడు గొప్పవాడే. కనుక ఈ లక్షణాలు సామాన్యులకుంటే బాగుండవు. ఎందుకంటే గొప్ప బైరాగి గొప్ప యోగి అంటే పండించి దండం పెడతాం కానీ పిల్లనిస్తారు ఎవరైనా. కానీ ఈ సులక్షణాలన్నీ ఉన్నవాడు ఎవరంటే పరమేశ్వరుడయ్యా. అతడు ఈమెకు భర్త కాబోతాడు అనగానే అమ్మాయి అని వీళ్ళకి ఆనందం కలిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఈ మధ్య హిమవత్పర్వతాల్లోకి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కూడా ఏమి ఎరగనొట్టించి అక్కడ తపస్సు కూర్చున్నాడు. చూడండి, ఆవిడ అక్కడ పుట్టిందని తెలిసి. అంతకుముందు ఎక్కడో కామాక్షాపీఠంలో ఉన్నవాడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఇప్పుడు ఏం చేయాలని హిమవంతుడు ఆలోచించి అమ్మాయితో పాటు వెళ్ళి, అంటే ముందు ఆయన వెళ్ళి నమస్కారం చేశాడు ఎవరికి, శివుడికి. మీరు మా పర్వత శ్రేణికి వచ్చారు కనుక మేము ధన్యులమయ్యాం. మీ వంటి వారు వచ్చి తపస్సు చేసుకోవడానికి వచ్చారు అంటే నా పర్వత కులమే ధన్యమైపోయింది. అలాంటి మీకు ఈ గృహస్థుగా అంటే పర్వతమంతా నా స్వరూపం గనక నేను చెయ్యవలసినవి ఏవైనా కైంకర్యములుంటే చెప్పండి, మాకు ఆజ్ఞాపించండి అంటే శివుడు చూసో మందహాసం చేసి నాకు ఏమీ చెయ్యక్కర్లేదు, తపోభంగం కలగకుండా చూసుకో చాలు, ఎందుకంటే నా ప్రమదగణాలు నాకున్నాయి, నా తపస్సు నాకున్నది అన్నాడు. ఇక్కడ రోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చా అని అడిగాడు. సరే కానీ అన్నాడు. రోజు వస్తున్నాడు కొద్దిగా. కొన్ని రోజులు వచ్చిన తర్వాత అమ్మాయిని పట్టుకొచ్చాడు. ప్రధానికి ప్లానింగ్ ఉంటుంది, ప్రణాళిక. తీసుకొచ్చి నమస్కారం చేస్తే శివుడు చూశాడు, ఈమె మా అమ్మాయి అండి, పేరు పార్వతి అండి, సంతోషం, వెళ్ళిరండి అన్నాడు. రేపటి నుంచి మా అమ్మాయిని కూడా సేవకి తీసుకురావచ్చా అని అడిగాడు. ఒక్కసారి చూసి, తపస్సులు యోగులు స్త్రీలకి దూరంగా ఉండాలి, ఎందుకంటే స్త్రీ ప్రధానంగా మాయతో అవిద్యతో ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది, తపస్సులు భంగం కలుగుతాయి. అందుకే మాయాస్వరూపిణి అంటే ప్రకృతి స్వరూపిణి స్త్రీకి యోగులు దూరంగా ఉండాలి. శివుడి కోసం కాదు, లోకానికి చెప్తున్నాడు ఆయన. సాధన దెబ్బతింటుంది, కాంత కనకం వీటికి దూరంగా ఉంటే కానీ సాధన జరగదు. అందుకే నువ్వొక్కడివేరా, ఈమెను మాత్రం తీసుకురాకు అనగానే ఎంతో ప్రణాళికతో వచ్చాడు, మొదట్లోనే దెబ్బతింది. ఏం చేయాలో తోచక ఆలోచిస్తున్నాడు. అప్పుడు అమ్మవారు అన్నారు, నేను చూసుకుంటా, నువ్వు ఊరుకో అని ఆమె మాట్లాడుతుంది. ఏమన్నారు స్వామి, స్త్రీ వల్ల తపస్సు భంగం కలుగుతుందా? ఎందువల్ల? స్త్రీని మీరు ప్రకృతి స్వరూపము మాయా అంటున్నారు ఇక్కడ.
మాయ వల్ల ప్రకృతి వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కనుక మాయకు దూరంగా ఉండాలి అంటున్నారు ఇక్కడ. అంటే మీకు తపస్సు చేయాలని బుద్ధి పుట్టింది కదా, బుద్ధి పుడితే కదా తపస్సు చేస్తున్నారు. బుద్ధి ప్రకృతిలో భాగం అవునా కాదా అని అడిగిందండి. ఆ మేధాశక్తితో ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకి హిమవంతుడికి ఏమిటో అర్థం కావట్లేదు. ఇద్దరు పండితులు మాట్లాడుకుంటే మనకి ఏం అర్థం కాదు, వింటూ ఉంటాడమే. ఇక్కడ ఈవిడ ఒక పండితురాలు, ఆయన ఒక పండితుడు. ఈవిడ సాంఖ్యవాదం మొదలెడుతోంది, ప్రకృతి యొక్క గొప్పతనం చెప్తూ. బుద్ధి అనేది ప్రకృతిలో భాగం, అవునా లేదా? ప్రకృతి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఇవన్నీ ప్రకృతి. మనోబుద్ధి చిత్త అహంకారాల్లో మనస్సు బుద్ధి దేనికి సంబంధించినవి? ప్రకృతివే. మీరు ప్రకృతికి సంబంధించిన బుద్ధితో తపస్సు చేయాలని కూర్చుని ప్రకృతిని దూరంగా పెట్టాలంటున్నారు ఏమిటి మీరు అన్నది ఇక్కడ. అప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రకృతికి సంబంధించిన బుద్ధితో కూర్చున్నాను నువ్వు అన్నావు, కానీ నేను ప్రకృతికి లొంగి కూర్చోలేదు, ప్రకృతికి లొంగదీసి కూర్చున్నాను అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రకృతికి లొంగిపోయేవాడు జీవుడు, ప్రకృతికి లొంగ తీసుకునేవాడు శివుడు. అది తేడా ఇక్కడ. కనుక నేను మాయని లొంగ తీసుకునేవాడిని కానీ మాయకి లొంగిన వాడిని కాను. అవునా అంటే మాయకి దాటిపోయారు మీరు, మిమ్మల్ని ప్రకృతి ఏమీ చేయలేదు కదా. అవును, అటువంటిప్పుడు నేను వచ్చి సేవ చేసుకుంటే ఏ ఇబ్బంది అండి మీకు, మీరు అలాగూ దాటిపోయారు కదా అన్నిటిని అన్నది ఇక్కడ. అనగానే శివుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఇది ఒక ఛాలెంజ్ లాగున్నది. మీరే దాటిపోయానన్నారు కదా, ఎలా దాటారో చూద్దాం అన్నట్టుంది ఇక్కడ. సరే, రేపటి నుంచి మీ అమ్మాయిని సేవకు పంపించన్నాడు. ఈ చర్చ సారం ఏమిటో హిమవంతుడికి అర్థం కాకపోయినా ఒకటి మాత్రం అర్థమైంది, మా అమ్మాయి రేపటి నుంచి సేవకి రావచ్చు అని ఒప్పుకున్నాడు, అంతే చాలు ఇక్కడ. ఇంకా మరో రోజు నుంచి ఆవిడ సేవ చేస్తుందండి. ఎంత భక్తిగా చేస్తోందంటే పక్కన చెలికత్తెలు ఉన్నా తానే వచ్చి ఆ ఆశ్రమం అంతా శుద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి హోమ వేదికలు మొదలైన వాటి కల్లాపి జల్లి ముగ్గులు దిద్ది మళ్ళీ చేతులు అవన్నీ ప్రక్షాళన చేసుకుని పుష్పములు అవి తీసుకొచ్చి వాటిని అలంకారం చేస్తుంది. అపచిత బలి పుష్పా వేది సమ్మార్గ దక్ష, ఇలా విధాలుగా గిరిశముపచార, ఆ గిరిశుడైన పరమేశ్వరుడు సేవ చేసుకుంటూ ఉన్నది. ఇలా కొంతకాలం గడుస్తున్నది. కానీ పరమేశ్వరుడి తపస్సు అలాగే ఉంది, ఈవిడి సేవ ఇలాగే ఉన్నది. ఆయన ఏ మనోవికారం లేకుండా ఉన్నాడు. ఆ సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి వెళ్ళి బ్రహ్మవేదు దేవుడి వద్దకు వెళ్ళి, తారకాసురుడనే రాక్షసుడి బాధలు తట్టుకోలేకపోతున్నాం, అతడి నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలంటే అతనుకున్న వరాల ప్రభావం చేత ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన జయించలేరు. ప్రకృతికి అతీతుడైన పరమేశ్వరుని తేజస్సు మాత్రమే, ఆ తేజస్సు నుంచి పుట్టినవాడు మాత్రమే సంహరించగలడు. అది శక్తి సహితుడైనప్పుడే. ఇప్పుడు పరమేశ్వరుడు వేరుగా శక్తి వేరుగా ఉన్నారు కనుక మళ్ళీ వాళ్ళ ఇద్దరి ఏకత్వం వల్ల పుట్టేవాడి వల్లనే అది జరగాలి. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి శక్తిని ఏకం చేయగలిగితే చాలు, ఆ ప్రయత్నం మీరు చేయండి అంటే అప్పుడు ఇంద్రుడు మన్మధుడిని పంపించాడు. ఆ మన్మధుడు చాలా గర్వించి వచ్చాడు. ఎందుకంటే ఇంతవరకు నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది లేదు నా హిస్టరీలో అనుకున్నాడు మన్మధుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి జయించాడు ఆయన. బ్రహ్మనే జయించాడు, దేవతల్ని జయించాడు, ఋషుల్ని జయించాడు. అంతెందుకు, దేవతల్ని ఓడించిన రాక్షసులను కూడా మన్మధుడు జయించగలిగాడు ఇక్కడ అంత సులభంగా. అందుకు చాలా గర్వంగా బయలుదేరేట. కానీ పక్కన రతీదేవి చెప్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను కొంచెం ఆలోచించుకెళ్ళు. ఎందుకంటే వెనకాల రికార్డ్ చేసుకుని నన్ను మించిన వాళ్ళు లేడు అనుకున్న అహంకారం చాలా మంచిది కాదు సుమా. అతన్ని శరాసనంబు కనకాచలము ఇక్షు శరాసనంబు నీయది, అతనికి నమ్ము పాశపతము అంటిన కందెడు పువ్వులమ్ములు నీకు, అతడు పురాపహారి విరహాంతుర పాంథ జనాపహారి నీవు, అతనికి నీకు హస్తిమశకాంతర మిమ్మెయి ఎంచి చూడగా అన్నది ఇక్కడ. నువ్వెక్కడ ఆయనెక్కడ. అతడు సరాసనంబు, ఆయన పట్టుకున్న ధనుస్సు మేరు పర్వతం, తమరదో చెరకు విల్లు. ఇక్కడ నన్నిచోరుడు అంటాడు, కొన్ని బాలురైనను తిని పిప్పి ఉమిసెడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి అన్నాడు. మెలతల తల వెంట్రుకలు అంటి కందెడి పువ్వుల అమ్ములని నమ్ముకొని ఇలాంటి పట్టుకుని బయలుదేరు శివుడి మీదకి. పైగా ఆయన పాశుపతాస్త్రం చేత్తో పట్టుకుంటాడు, నువ్వు మెత్తని పువ్వులు బాణాలుగా పట్టుకున్నావు. అతడు త్రిపురాసుర సంహారకుడు. తమరో విరహంతో ఉన్న వాళ్ళ మనస్సుల్ని మరింత అంటే వీక్ మైండ్ని జయిస్తారు మీరు ఇక్కడ. కనుక కొంచెం ఆలోచించుకోవద్దు అంటే మీ ఆడవాళ్ళు ఎప్పుడూ అంతే ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మగవాళ్ళని అన్నాడు ఇక్కడ. సరే కానివ్వండి అన్నది. మొత్తానికి బయలుదేరి వెళ్ళాడు. పరమేశ్వర మూర్తి చూసి భయపడిపోయాడు.
కానీ ఆ సమయంలో అమ్మవారు రాగానే కొంచెం ధైర్యం తెచ్చుకుని ధనుస్సుకు సంధించారండి బాణాన్ని. ఇదే సమయం అనుకుని అమ్మవారు మొత్తం సేవ చేసి శివుని వద్దకు వెళ్ళి ఒక దొన్నెలో పద్మమాల బీజాలతో చేసిన మాల చేసి శివునికి సమర్పణ చేస్తుంటే శివుడు అందుకుందామని చెయ్యి చాచాడు. ఆ సమయం చూసుకుని ఇదే అదను అనుకున్నాడు. తన బాణాలు పనిచేయగానే అమ్మవారు అక్కడుంది కదా అనే ధైర్యంతో అందము చిందిపోవ చెవి అందలి చందువ జారుచుండ పూలందుకొనుండటంచు సుమనొంజలి ముందుకు జాచి శైలరా నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై. ఆమె అందము చిందిపోవ చెవి అందలి చందువ జారుచుండ పూలందుకొనుండటంచు సుమనొంజలి ముందుకు జాచి శైలరాన్ నందన వంగే. ఆమె అలా వంగినప్పుడు ఆ తలకు పెట్టుకున్న పువ్వుల్లో ఒకటి చెవి నుంచి జారుతుందట. అలా ఆవిడ వంగగానే వెంటనే పరమేశ్వరుడు అది అందుకోవడానికి అలా వంగాడు ఆయన. అదే సమయమును చూసి మన్మధుడు కూడా ముందుకు వంగి ధనస్సు ప్రయోగించాడు. ఇక్కడ ఎంత గొప్ప బలవంతుడని ఏ మరపాటుతో పిల్లాడు తోసినా కదిలిపోవచ్చు. అలా బాణం కాస్త తగలగానే శివుడికి కొంచెం మనోవికారం ఏర్పడింది. దీనికి కారణం ఎవరా అని చూశాడు. ఎదురుగా మన్మధుడు కనబడ్డాడు. శివుడి విప్పుని మూడో కంటికి భస్మమయ్యాడు. ఇక్కడ ఆ తర్వాత ఒక్కసారి లేచి నిలబడి అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి దుఃఖితురాలైంది. ఆ సమయంలో దేవతలు వెళ్ళి శివుని ప్రార్థన చేశారు. స్వామి వీరి కోపంతో మన్మధుడిని తగలబెట్టేశారు, కానీ నేను మంచి ఉద్దేశంతోనే వచ్చాడు అంటే నేను మన్మధుడిని ఎందుకు తగలబెట్టాను బ్రహ్మకు తెలుసు అన్నాడు. ఆ కథ నిన్నే మనకు తెలుసు. బ్రహ్మదేవుడి యొక్క శాపం ఏ విధంగా ఉన్నదో. మరి అటువంటిప్పుడు ఎలాగయ్యా అంటే మా వివాహం అనంతరం అతడు బ్రతుకుతాడులే అన్నారు. అంతవరకు రతీదేవిని ఓపిక పట్టుకొని అమ్మవారిని ఆరాధించుకోమని చెప్పు అని చెప్పాడు. శివుడు ఏకాంతంగా కైలాసంలో ఉన్నాడు. ఆ సమయంలో అమ్మవారు అక్కడ దుఃఖితురాలే ఉన్నది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. ఆ సమయంలో నారదులు వారు వచ్చారు. సమయానికి వచ్చేవాడినే నారదులు అంటారు కదా. ఆ నారదుల వారు రాగానే హిమవంతుడు అంటారు, నువ్వు వచ్చి వర్ణించడం వల్లే ఈవిడికి శివుడిపై అంత ప్రేమ కలిగింది కనుక నువ్వే వచ్చి ఆమెకు ఓదార్చాలయ్యా అన్నాడు. అప్పుడు నారదుల వారు రాగానే అమ్మవారు నమస్కారం చేసి శివుడు అంతర్ధానం అయిపోయాడు. ఈ మన్మధుడు కూడా మధ్యలో వచ్చి లేనిపోని ఇబ్బంది పెట్టాడు. లేకపోతే ఆయన నన్ను చేపట్టడం మాట అటుంచి రోజు దర్శించి ఆనందించేదాన్ని, సేవ చేసేదాన్ని అని అంతర్ధానం అయిపోయాడు. అంటే అమ్మ ఒక్క మాట, ఈశ్వరుడి సేవలకి లొంగడు. ఏది కాదన్న నీ లోపల ఒక చిన్న భావం ఉంది. మహా సౌందర్యవతిని సేవ చేస్తున్నాను గనుక శివుడు చేపడతాడు అనుకున్నావు, కానీ పరమేశ్వరుడు అంత తొందరగా ఎవరికి లొంగడు. ఒక్క తపస్సుకి మాత్రమే లొంగుతాడు. కనుక తపస్సును చేపట్టాలమ్మా అని చెప్పాడు. ఇక్కడ అలాగా తపస్సు చేయాలి. తపస్సు చేయాలి అంటే నా ఇష్టానుసారం నేను ఎంచుకోకూడదు. కనుక ఎవరికి ఏ కార్యం సిద్ధించాలన్నా గురువు లేనిది సిద్ధించదు. అందుకే గురువుని ఆశ్రయిస్తున్నాను, నువ్వే నాకు గురువువి, తపస్సు ఎలా చేయాలో చెప్పు అని నారదుడు అని ప్రార్థించింది. అప్పుడు నారదుడు కళ్ళ నీళ్లు తిరిగేయండి. అమ్మ నువ్వు గురుమండల రూపిణివి, నువ్వు తపస్వరూపిణివి, నువ్వు నన్ను గురువుగా అంటున్నావంటే నువ్వు నాకు కల్పించిన భాగ్యం అది. అసలు నీకు శివునికి వేరనేది ఉందా? ఆయన కోసం నువ్వు తపస్సు చెయ్యాలా? కానీ తపస్సు చెయ్యాలని ఎందుకు నిశ్చయించుకున్నావంటే శివుడు లాంటి గొప్ప వస్తువుని తపస్సుతో మాత్రమే పొందాలని చెప్పడం కోసం నువ్వు తపస్సు చేస్తున్నావు, కానీ నీకు తపస్సు ఏమిటి తల్లి అన్నాడు. ఇక్కడ తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా లీలగా అమ్మవారు నారద మహర్షిని ఆశ్రయించి తపో మార్గాన్ని బోధించమని చెప్పి అడిగిందండి. అప్పుడు నారదుల వారు అమ్మవారికి చెప్తున్నారు, 5 పువ్వుల బాణాలకు శివుడు లొంగడు, కానీ 5 అక్షరాలకు లొంగిపోతాడు. ఆ అక్షరాలే మంత్రం నీకు ఉపదేశిస్తున్నానని చెప్పాడు. అదే శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడు నారదుల వారు. ఉపదేశించడమే కాదు, ఆ మంత్రం విశేషాన్ని చెప్పాడు. అది మంత్రం కదా అందరూ అంటున్నారు కదా అని ఇష్టానుసారం అనకూడదుట. అది ఉపదేశం లేకుండా చెయ్యవచ్చు శ్రద్ధగా, అప్పుడు అది సాధ్యమంత్రం అవుతుంది. కానీ ఒక సిద్ధపురుషుని దగ్గర నుంచి ఉపదేశం పొంది చేస్తే అది సిద్ధమంత్రం అవుతుంది. ఆ ఇచ్చినవాడు గొప్పవాడైతే అది సుసిద్ధ మంత్రం అవుతుంది. కానీ గురూపదేశం లేకుండా మంత్రం చెయ్యరాదు. అందుకు నారదులు వారి దగ్గర మంత్రాన్ని పొంది మంత్రం యొక్క మహిమను తెలుసుకుని దీక్షా విధానాన్ని తెలుసుకుని అమ్మవారు తపస్సుకు బయలుదేరారు. ఆ తపస్సుకు బయలుదేరినప్పుడు తన యొక్క సర్వాభరణములు విడిచిపెట్టి, పట్టు వస్త్రాలు విడిచిపెట్టి, నారచీరలు ధరించి
ముత్యాల మొలనూలు మురువు సూపెడినట్టి జగనంబుపై మౌంజి సవధరించే కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల భూని అక్షమాల బొమ్మ పిండిలి పాట పొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్ర నియతి కూర్చే. నిజానికి చిన్నపిల్ల బాల, పైగా పర్వతరాజ పుత్రి. ఆ చిన్న వయసులో తపస్సు గడిపోయిందండి. ముత్యాల మొలనూలు ధరించేటువంటి నడుం మీద ఆ మొలనూలు బదులుగా ముంజగడ్డితో చేసినటువంటి దీక్షాసూత్రాన్ని ధరించింది. ముత్యాల మొలనూలు మురువు సూపెడినట్టి జగనంబుపై మౌంజి సవధరించే. పైగా చెలికత్తెలతో కలిసి బంతులు ఆడుకునే చేతులతో అక్షమాల పట్టుకుంది. కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల భూని అక్షమాల. పైగా పిల్లలతో కలిసి బొమ్మల పెళ్లిళ్ళు పాటలు పాడుకోవలసిన గొంతుతో బొమ్మ పెండిలి పాట పొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్ర నియతి గుర్చి. పసిడి కమ్ముల అందంపు పట్టుచేల పులితోలు కళవళంబు దాల్చే. పట్టు వస్త్రం వేసుకున్నటువంటి ఒంటి మీద ఇప్పుడు చర్మాంబరం నారచీరలు ఇవి ధరించి తపస్సు కూర్చుంది ఆ తల్లి. పైగా పంచాగ్ని మధ్యంలో వేసవిలో తపస్సు చేసినది, వర్ష ఋతువులో చలించకుండా పర్వతంపై నిలబడి తపస్సు చేసినది, చలికాలంలో కూడా నిశ్చలంగా తపస్సు చేసింది. ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా శివుడు ప్రత్యక్షం కావట్లేదు. ఆ సమయంలో అమ్మ ఇంత తపస్సు చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు భరించలేక కష్టపడుతోందని చెప్పి బంధువులతో అందరితో వచ్చి, అమ్మ ఇంత తపస్సు చేస్తున్నావు, ఇది ఇంకా చాలమ్మ, ఇంటికి వెళ్ళిపోదాం. మన్మధుణ్ణే తగలబెట్టిన వాడికి ఎవరి మీద కోరుకుంటుంది చెప్పు? కాముణ్ణే తగలబెట్టిన వాడికి కోరి మీద కామం ఉంటుందా? ఏదో వెర్రి కానీ దేవతల చేత దండం పెట్టించుకునే స్వామి ఆయనకి మామనయ్యే భాగ్యం నాకు లేదు. పైగా ఆయన యోగి, విరాగి. ఆయన ఎందుకు లొంగుతాడు మా తపస్సులకి? ఆయనకు మోహం లేదు, సంసారం లేదు. అంటే ఆయన మోహం లేకపోవచ్చు, కామం లేకపోవచ్చు, వైరాగ్యం కలిగిన వాడు కావచ్చు, కానీ భక్తవత్సలుడు, భక్తికి తప్పకుండా ప్రసన్నుడవుతాడు కనుక నేను భక్తితో ఆయన ఆరాధిస్తున్నాను. ఒకవేళ నన్ను అనుగ్రహించలేదనుకో, ఇలా తపస్సు చేస్తూ శరీరం త్యజిస్తానే కానీ తపస్సు విడిచి రాను అన్నదండి. అది ఉండాలి నిశ్చలత్వం అంటే, భక్తి అంటే అది. అందుకని కొంత సాధన చేయగానే అనుకున్నది ఏం జరగలేదు కానీ పక్కవాడెవడొచ్చి మా దేవుడు నీకు మార్గము చూపును, మతము మారుము అనగానే సిగ్గు లేకుండా మారిపోయే పాపాత్ములు తెలుసుకోవాలండి. ఇక్కడ తను నమ్మిన దైవాన్ని అలా పట్టుకోవాలి. మతం రాజకీయ పార్టీవా మారిపోవడానికి? ధర్మం అది. అంత నిశ్చలంగా నిలబడింది. ఎవడు ఏమన్నా నా దైవం నా దైవమే, అది ఉండాలండి ఇక్కడ. అలాంటి తపోనిష్ట, మోహానికి లొంగలేదు. వచ్చినటువంటి వాళ్ళు ప్రేమతో పిలిచిన వెళ్ళలేదు, తపస్సు చేస్తూనే ఉన్నది. ఇది తెలుసుకుని ఆవిడ తపశ్శక్తి చూసి దేవతలు, యోగులు అందరూ వచ్చి నమస్కారం చేసి వెళ్ళేవారు ఆశ్రమం దగ్గర. పై అది హిమవత్ పర్వత ప్రాంతం. అనేక మంది మహర్షులు వేల వేల ఏళ్ల నుంచి తపస్సులు చేస్తున్నారు. తపస్సులు చేసేవాళ్ళు తపస్సు అంటే ఎలా ఉంటుందో చూడాలని, నేర్చుకోవాలని అమ్మవారి దగ్గరికి వచ్చారు. ఆవిడ తపస్సు చూసి ఇది నేర్చుకునే తపస్సు కాదు, చూసి నమస్కరించే తపస్సు అని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరూ చెయ్యలేరు ఇలాంటి తపస్సు, ఇంతవరకు ఎవరూ చెయ్యలేదు, ఇకపై ఎవరూ చెయ్యరని వెళ్ళారు. నభూతో నభవిష్యతి అని నమస్కారం చేసుకు వెళ్ళారు. అయితే దేవతలు వెళ్ళి శివుడితో చెప్తున్నారు, ఎంత తపస్సు చేస్తుందయ్యా, నీకు ఇంకా దయ కలగలేదా అని. మా వ్యవహారం మీకెందుకు అన్నాడు ఆయన, నేను చూసుకుంటాలే మీరు వెళ్ళండి అన్నాడు. ఇక్కడ అనుకుని ఒకరోజు సప్తర్షుల్ని పిలిచారండి. ఇక్కడ ఆ సప్తర్షులు వెంటనే శివుడు తలంచుకోగానే వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, స్వామి నిన్నందరూ తలంచుకుంటారు, అలాంటి నువ్వు మమ్మల్ని తలంచుకున్నావంటే నీ తలంపులోకి రావడం చేతనే మేము ధన్యులమైపోయాం. ఈశ్వరుడు తలంచుకున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఒక పెద్దవారు మనం తలంచుకుంటారంటేనే మన జన్మధన్యమైపోయింది ఇక్కడ. అలాంటిది శివుడు మమ్మల్ని తలంచుకున్నాడు. నువ్వు తలంచుకున్నావు, ఏమి చెప్తే అది చేస్తాం. ఎందుకు తలంచుకున్నావంటే పార్వతి తపస్సు చేస్తుందని మీకు తెలుసా అన్నాడు. ఇక్కడ అవునండి విన్నాం. పైగా తపస్సుకు వచ్చేటప్పుడు ఆవిడకి ఇంకా పేర్లు వచ్చి ఉమా అని ఒక పేరు వచ్చిందిట. వాళ్ళు చెప్తున్నారు ఉమా. ఉమా అంటే తపస్సుకి వెళ్తాను అంటూ ఉంటే వాళ్ళమ్మ మా అందిట. ఓయ్ వద్దు అని అర్థం. ఇక్కడ అదే నా పేరమ్మ అందుటి ఈవిడ ఉమా అని. తపోనిషిద్ధ అని అర్థం. ఇక్కడ తపస్సు చెయ్యొద్దని అమ్మ చేత చెప్పబడింది. కానీ ఉమా నా పేరమ్మ అంటే అర్థం ఏంటంటే వేదాల్లో నా పేరు ఉమా అని దీని యొక్క అర్థం అండి. ఇక్కడ వేదాల్లో అమ్మకున్న పేరు ఉమా, ఎలాగైతే పార్వతి అని ఉన్నదో ఉమా కూడా ఉన్నది. ఇక్కడ ఉమా అంటే ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు.
ఓం అన్నప్పుడు ఆ ఊ మా ఉంది కదా, ఆ తీసేసేయండి, ఏమింది? ఓం మాత్రమే ఉంది. ఆ తీసి ఎక్కడ పెట్టేస్తారు? తీసుకెళ్ళి మకారానికి తగిలించండి, అప్పుడు ఉమా అయింది, ఉమా అయింది. ఇక్కడ అదే అమ్మవారు అయ్యా అన్నాడు కూడా. ఓంకారం శివుడైతే శక్తి ఉమా అయింది. ఇక్కడ ఉమా అన్న ప్రణవం అన్న రెండు ఒకటే. అంతేకాదు ఉమా అనే మాటకి చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. అందుకది అమ్మవారు రహస్యనామం అన్నారు. అన్నీ విడిచిపెట్టి ఉత్తమ చిత్తవృత్తి కలిగి ఉండడాన్ని ఉమా అంటారు. ఉత్తమ చిత్తవృత్తి అంటే, చిత్తవృత్తి అంటే ముందు తెలుసు కదా, చిత్తవృత్తి అంటే మనసు చేసే పని. అది ఇక్కడ మనసు ఏం పని చేస్తుందండి? ఎన్నో పనులు చేస్తుంది, పనికి మాలినవి. చిత్తవృత్తులన్నీ చెత్తవృత్తులే. ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా విడిచిపెట్టి పరమాత్మ కావాలని అనుకుంటుందో అది ఉత్తమ చిత్తవృత్తి. ఆ ఉత్తమ చిత్తవృత్తికి పేరు ఉమా. ఇది తెలుసుకోవాల్సింది. అని అమ్మవారు అన్నీ విడిచిపెట్టి శివుడే కావాలని తపస్సుకు బయలుదేరుతున్నప్పుడు ఆవిడ పేరు ఉమా అయ్యిందండి. అది ఉమానామం అంత విశేషమైనది. అమ్మవారి రహస్యనామం, శక్తివంతమైన నామం ఉమా. అదేవిధంగా తపస్సుకు వెళ్ళినప్పుడు ఓటమి లేని శక్తిగా వెళ్ళింది కనుక అపరాజిత. తపస్సు చేస్తూ కొంతకాలం పళ్ళు తిని తపస్సు చేసింది. తర్వాత పళ్ళు కూడా విడిచిపెట్టి పర్ణములు తింటూ కొంతకాలం తపస్సు చేసింది. తర్వాత పర్ణములు కూడా విడిచిపెట్టాక అపర్ణ అనే పేరు పొందింది ఆవిడ. అయితే ఫలాలు విడిచినప్పుడు అఫల అనలేదు, పర్ణం విడిచినప్పుడు మాత్రం అపర్ణ అన్నట్ట. అంటే వేదముల్లో అమ్మకు అపర్ణ అని మరొక పేరు ఉన్నది. అపర్ణ అంటే ఆకులు లేని తీగ. ఆకులు రెమ్మలు ఉన్నాయంటే ఇంక విస్తరిస్తుంది అర్థం. ఆవిడ ఆకులు వగేర లేవంటే నిర్వికారమైన తీగ. ఆ తీగ ఏంటో తెలుసా? ప్రతి వారిలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న కుండలిని రూపైన తీగే అపర్ణ అండి. ఇది అసలైన స్వరూపం. ఇక్కడ కుండలిని శక్తికి మరొక పేరు అపర్ణ. అంత చాలు. ఇప్పుడు అలాంటి అపర్ణ మహాశక్తివంతమైన నామాలు ఇప్పుడు చెప్పినవని అమ్మ మంత్రాలు. పార్వతి, ఉమా, అపర్ణ. ఇలా తపస్సు చేస్తోందని విన్నాము, మేము వెళదాం అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే వీలైనంతగా నన్ను తిట్టండి ఆవిడ దగ్గర అన్నాడు. స్వామి నిన్ను దీక్షించడమా? సృష్టిలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ శివనిందకి ప్రాయశ్చిత్తం లేదు. అంత మహాపాపం అది. అది చేసి దక్షుడు తలే తెగింది. ఏదో నువ్వు దయ చూపించావు కానీ మేక తలకే వచ్చింది, కానీ శివనింద మహాపాపం కదా. అంటే నేను చెయ్యమన్నాను కనుక మీ పాపం రాదుకోండి అన్నాడు. చెయ్యమన్నా చెయ్యగలమా మేము? అయినా శివాజ్ఞతో బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అమ్మవారు చక్కగా తపస్సు చేసుకుంటోంది. మహర్షులు రాగానే చక్కగా ఆతిథ్యం ఇచ్చిందండి. తపస్సులో భాగమే అతిథి సేవ, దానము. ఇవన్నీ తపస్సుకు శక్తినిస్తాయి. అందుకే మహర్షులు వచ్చారని చెప్పి వారికి అతిథి సేవ చేస్తూ ఉండగా మహర్షులు అడిగారు, అమ్మ ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నావు? నీ ఉపాసన దీక్ష ఏమిటి? ఈ వ్రత నియమాలకి గురువెవరు? మీ సంప్రదాయం ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయం. నీ సంప్రదాయం ఏమిటి? నువ్వు గురువెవరు అంటే, మా గురువు గారు నారదులు వారు. నేను పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాను. ఆ శివుడు పతి కావాలని తపస్సు చేస్తున్నాను అంటే, ఎవరన్నావు నీ గురువు? నారదుడు. అది అలా చెప్పు. ఆ నారదుడిని నమ్మి బాగుపడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరు సుమా. ఆయన గారు ప్రతి వాళ్ళకి విరక్తి బోధించి సంసారం నుంచి బయటకు వచ్చే మార్గం చూపిస్తాడు. చక్కగా సంసారం చేసుకొనివ్వడు ఆయన. పైగా శివుడి దగ్గర ఏముందని చెప్పు. ఆయన నిర్గుణుడు, నిర్వికారుడు. పైగా అదే శ్మశానాల్లో ఉంటాడని విన్నాం, బూడిద పూసుకు తిరుగుతాడని విన్నాం. వేసుకుంటే చర్మాంబరము, లేకపోతే అసలు అంబరం లేని దిగంబరము. ఇది ఆయన రూపములని విన్నాము. పరమ ఉగ్రుడని విన్నాము, రుద్రుడని విన్నాము. అంటే మీరు మహర్షులు ఎలా అయ్యారు అని అడిగింది ఇక్కడ. మీరు గొప్పవారు సప్తర్షులు అన్నారే, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు మహర్షులు ఎలా అయ్యారు అన్నది ఇక్కడ. అనగానే ఆవిడ చెప్తోంది, ఇది మన శివతత్వం తెలుసుకోవడానికి. శ్మశానంలో ఉంటాడంటున్నారా? సర్వవ్యాపకుడు శ్మశానంలో ఉండకుండా ఉంటాడా? అంతటా ఉంటాను కానీ శ్మశానంలో ఉండనండి అంటే వాడు సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు? అమంగళంలో మంగళంలో కూడా శివుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే అమంగళానికి కూడా మంగళం ఇవ్వగలిగిన శక్తి శివునుకున్నది. అని ఎవడైనా వల్లకాటి బూడిద ముట్టుకోడు, ముట్టుకుంటే అమంగళమైపోతాం. పుర్రె ముట్టుకోము, అమంగళమైపోతాం. మరి ఎవడు ముట్టుకోగలడంటే అవి ముట్టుకున్నా తన మంగళత్వానికి లోటు లేనివాడు, వాటికి మంగళత్వం ఇవ్వగలిగేవాడెవడో వాడు మాత్రమే భరించగలడు. అందుకే శివుడు అమంగళాలకు కూడా మంగళం ఇవ్వగలిగిన మహానుభావుడు సుమా. పైగా బూడిద పూసుకుంటారంటారా? ఆ నాట్యం చేసేటప్పుడు మొదటి వరుసలో కూర్చోవాలని దేవతలు వచ్చి కూర్చుంటారు తెలుసా? ఎందుకంటే తదంగా
అవాప్య విశుద్ధ కల్పయే. ఆయన నాట్యం చేసినప్పుడు అలా చేసి విదిలిస్తుంటాడు కదా చేతులు కాళ్ళు. అప్పుడు ఒంటుకున్న విభూది కాస్త మీద పడితే చాలని ఇంద్రాదేవతలు అనుకుంటారు. నేను కాసింత విభూది మీద పడితే ముల్లోకాల ఐశ్వర్యం వస్తుందిట. అంటే ఏమీ లేనంటే బూడిద పూసుకున్నట్టు కనబడతాడు, కానీ సర్వ ఐశ్వర్యములు విభూతి రూపంలో ఆయన శరీరంలో ఉంటాయి. అందుకే ప్రళయకాలంలో సర్వ జగత్తుని భస్మం చేసి పూసుకుంటాడు. మళ్ళీ సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలయ్యా, రా మెటీరియల్ ఏది అంటే ఇలా దులుపుతాట. ఆ దులిపితే వచ్చిన విభూతి తీసుకుని ముద్ద చేసి భువనాలన్నీ నిర్మాణం చేస్తాడు బ్రహ్మదేవుడు. కానీ విశ్వంగా సంబంధించిన సర్వ ఐశ్వర్యములు ఆయన విభూతి రూపంలో ఉంటాయి. అందుకే ఐశ్వర్యానికి కూడా విభూతి అని పేరు. శివుడు విభూతిలో ఒక్క కణం చాలయ్యా ముల్లోకాల ఐశ్వర్యం ఇవ్వగలదు. అందుకే నా దగ్గరే ఉందండి బూడి తప్ప అన్నవాడు నమ్మకండి, వాడి దగ్గర అన్నీ ఉంటాయి. సర్వైశ్వర్యములు కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఒక శ్మశానం అనగానే వల్లకాడని మనం అనుకుంటాం. అన్నీ నశించినా తాను నశించని వాడెవడో వాడు శ్మశానవాసి. అన్నీ నశించినా తానుంటాడు. అందుకే శ్మశానంలో అన్నీ లయమైపోతాయి, శ్మశానం అలాగే ఉంటుంది. అలాగే సర్వజగత్తు లయించిన తర్వాత కూడా ఎవడుంటాడు వాడిని శ్మశానవాసి అంటారు. అలాగే యోగంలో శ్మశానం అంటే అర్థం తెలుసా? సమాధి అనే మాటకు అర్థం తెలుసు కదండి చాలామందికి. గోరీలను కూడా సమాధి అంటారు, చచ్చిపోయిన తర్వాత గోరీల్ని. గురువుగారు సమాధులు ఉన్నారంటే పోయి అంతకాలం మీద అడగకూడదు, ధ్యాన సమాధులు ఉన్నారని అర్థం. ఎప్పుడు అర్థం పడి తెలుసుకోవాలి. కానీ సమాధి అంటే అర్థం ఏంటంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానముల తర్వాత ప్రపంచాన్ని దాటిపోయి పరమాత్మతో ఐక్యమైపోయిన స్థితిని సమాధి అంటారు ఇక్కడ. అంటే ఇంకా నిన్న చెప్పుకున్నామే 3+1 జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాటిపోయిన తర్వాత తురీయ స్థితి ఏది ఉందో అది సమాధి. ఆ సమాధి స్థితిలో పరమాత్మ తప్ప ఇంకేది ఉండదు. కనుక సమాధి స్థితి అంటే అర్థం ఏంటి? పరమాత్మ తప్ప ఏదీ లేని స్థితి. అప్పుడుకి జగత్తంతా శమించిపోయింది. శమించిపోయింది అంటే తొలగిపోయింది. మొన్ననే ఒక మంత్రం చెప్పాం, ప్రపంచోపశమం శాంతం. ప్రపంచ ఉపశమం, ప్రపంచం శమించిపోయింది, పరమాత్మ తత్వం మిగిలిపోయింది. శమించిపోయిన స్థితినే శ్మశానం అంటారు. శ్మశానం అంటే శమనాద్వా శయనాద్వా శ్మశానము. ఇది కొంతమంది శ్మశానం పేరు చెప్తేనే భయం, కానీ శ్మశానం అంటే ఇప్పుడు తెలిసింది కదా, తురీయ స్థితికి శ్మశానం అని పేరయ్యా. పైగా యోగశాస్త్రంలో శ్మశానము సమాధి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. అఠయోగ ప్రదీపిక అనే గ్రంథంలో ఒక మాట ఉంది, సుషుమ్న శూన్య పదవి బ్రహ్మరంధ్రం మహాపథ శ్మశానం ఇత్యేకవాచకా అన్నాడు ఇక్కడ. అంటే సుషుమ్నా మార్గాన్ని, బ్రహ్మరంధ్ర స్థానాన్ని, సమాధి స్థితిని, శ్మశానాన్ని ఒకే అర్థంలో వాడాలి అన్నారు ఇక్కడ. కానీ శ్మశానవాసి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు తురీయ స్థితికి అర్థము, అంతేగాని వల్లకాడని కాదు. మరి కాశీని మహాశ్మశానం అంటారండి అంటే సర్వ ప్రపంచం నశించినా అది నశించకుండా ఉంటుంది, ఆ చోట శివుడు ఉంటాడు కనుక దాన్ని మహాశ్మశానం అన్నారు. అందుకని వల్లకాడు తగలడే చోటు అని కాదు అర్థం ఇక్కడ అని ఎవరు చెప్తున్నారు? అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ. పైగా పుర్రెలు వేసుకుంటాడన్నారే, పుర్రె లేనివాడెవడు? మీరు ఈ మాట పుర్రెతోనే చెప్తున్నారు, మర్చిపోదు. అందరికీ పుర్రె ఉంది. ఆ పుర్రెలో చైతన్యం ఉండడం వల్ల పుర్రె పనిచేస్తుంది. కానీ ఎవడు ఉండడం వల్ల పుర్రెలు ఎముకలు పనిచేస్తున్నాయో ఆయనే పరమేశ్వరుడు. కనుక పుర్రెలు ఎముకలు చర్మము అహంకారంగా భావిస్తే అజ్ఞాని, అలంకారంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. కనుక వాటిని అలంకారంగా ధరించిన పరమాత్మ అతడు. ఇలా తత్వాన్ని చెప్తోంది. పైగా శివుడు ఉగ్రుడు అన్నారే, ఆయనకు 2 రకాల రూపాలు ఉంటాయి. సౌమ్య రూపాలు ఆయనవే, తీవ్ర రూపాలు ఆయనవే. ఈ రెండిటితోనూ జగత్తు నడుస్తుంటుంది. తీవ్ర రూపాలు ఉంటాయి, సౌమ్య రూపాలు ఉంటాయి. సూర్యుడు చండభానుడుగా ఉండడా? అలాగని సూర్యుడు వద్దనంటామా? వర్షం తీవ్రంగా ఉండదా? కానీ దానికి సౌమ్యం ఉంది. సర్వజగద్వ్యాపకుడైన పరమేశ్వరుడు కూడా 2 రూపాలతో ఉంటాడు. పరమేశ్వరుడు ఎంత అందగాడో నాకు తెలుసు. పైగా పరమేశ్వరుడు రూపం బాగుండదని మీరంటున్నారు, అతనికి రూపమే లేదని నాకు తెలుసు. రూపం లేని శివుడు భక్తహేతోర్ధృతాకృతి స్వేచ్ఛయోపాత్త విగ్రహ. భక్తుల కోసం రమ్యమైన విగ్రహాన్ని ధరిస్తాడు, తన ఇచ్ఛతో రూపాన్ని స్వీకరిస్తాడు. జీవులకి కర్మల కొద్దీ రూపాలు వచ్చబడతాయి, ఈశ్వరుడు తన ఇచ్ఛతో రూపాన్ని స్వీకరిస్తాడు. అది శివుని యొక్క తత్వమని బోధించింది ఎవరితో? సప్తర్షులతో. సంతోషమమ్మ వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు తినగా. పంపించేవి కానీ మాకు చీవాట్లు పెట్టింది అయ్యా ఆవిడ. చీవాట్లు పెడితే పెట్టింది, కానీ నీ తత్వం గురించి ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? చాలా బాగుంది, ఆనందించాం అనంటే ఇంకా కోపగించుకోలేదా? తపస్సు నుంచి విరమించుకోలేదా అన్నాడు. ఇంకా గట్టిగా తపస్సు చేస్తానన్నదయ్యా అన్నాడు. అది తపస్సు అంటే. తన దైవాన్ని నిందించినా సహించరాదు,
తన దైవాన్ని నమ్మి ఆరాధించాలి. అది అమ్మ చూపించింది అందులో అక్కడ. ఇప్పుడు వీరు వారు నిందిస్తే లాభం లేదని ఆయనే బయలుదేరొచ్చాడు. ఇప్పుడు ఒక వృద్ధ బ్రహ్మచారి రూపం ధరించి వచ్చి అమ్మవారు తపస్సు చేసిన చోటుకు వచ్చాడు. అప్పుడు అమ్మవారు చేస్తున్న పరిస్థితి ఏంటంటే, ఎన్నాళ్ళు తపస్సు చేశాను, శివుడు నన్ను అనుగ్రహించలేదు. గత జన్మలో సతీదేవిగా ఉన్నప్పుడు దక్షుడు కూతురునని ఆ నింద తొలగించుకోవడం కోసం శరీరం త్యజించాను. ఆ దోషం ఇంకా నన్ను వదలలేదేమో, శివుడు నన్ను ఇంకా చేపట్టలేదు అనే ఉద్దేశంతో శివుడు చేపట్టినప్పుడు ఈ శరీరం ఇంకెందుకు, తపస్స ఫలించట్లేదు కనుక ఈ శరీరాన్ని త్యజిస్తానని చెప్పి అగ్నిని రగుల్చుకుని అందులో దూకడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. చెలికత్తులు వారిస్తున్నారు, అయినా వినలేదు. ఆ సమయంలో వచ్చాడు వృద్ధ బ్రహ్మచారి.